అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు దేవుని మాటల్ని లోపలికి తీసుకోకుండా, దేవుని మాటలకు నీ యందు స్థానము లేకుండా, నువ్వు నా దగ్గరికి కాదు, నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినా బాగుపడవు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రక్షింపబడాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. స్వస్థపడగోరుచున్నావా? దేవుని మాటలు తీసుకో. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. తెలివి జ్ఞానం కలిగి ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. ఇవన్నీ ఆయన వాక్కులోనే ఉన్నాయి, ఆయన మాటలోనే సమస్తము ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి ఏది మెయిన్ కావాలి? రైట్. ఆ మాటను వదిలిపెట్టి ఒట్టి చేతులు ఉంచితే ప్రయోజనం లేదు. దయ్యాలు ఎక్కడుండవు? ఎక్కడ ఏ మనిషిలో దేవుని వాక్కు ఉంటుందో ఆ మనిషిలో దయ్యాలు ఉండలేవు. నా దగ్గరికి రక్షణ పొందినోళ్ళు కూడా వచ్చారు, కొంతమంది దయ్యం పట్టిందని. రక్షణ పొందినోళ్ళు కాదు, బాప్తిస్మం పొందిన వాళ్ళు వచ్చారు. అన్నా నాకు దయ్యం పట్టింది, అన్నా నాకు దయ్యం పట్టింది అనుకుంటా. అప్పుడు నేను వాళ్ళ మాడు మీద బాది ప్రార్థన చేయాలా, లేకపోతే ముఖం మీద లాగి 2 పీకి ప్రార్థన చేయాలా, కొరడా తీసుకొని వాళ్ళు ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి ప్రార్థన చేయాలి. అస్సలు టచ్ కూడా చేయలే వాళ్ళు. నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందావా? పొందావా? పొందా. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరవు. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరిచి చెప్పింది 4 ఏళ్ళు అయింది. 4 అయిందా? 4 ఏళ్ళు అయింది. చదువుకున్నావా? ఇంటర్ చదివా. ఎంత చదివావు? ఇంటర్ చదివా. సరే అబ్బాయి బైబిల్దా తీ. నీలో ఎవరున్నారంటున్నావు? నువ్వు దయ్యం ఉందంటున్నావు. సరే, బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వ్యక్తులు ఎవరు ఉంటారో చూద్దాం దా అని రెఫరెన్సులు చూపించి ఆ వ్యక్తి చేతే చదివిస్తా. నేను చేసే పని అది. పట్టుకొని తూత్రి భాత్రి జాత్రి అని తలగాయ పెట్టి బాధేదే ఉండదు. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నా. ఇప్పుడు నేను అలా హడావుడి చేసేదో పోయింది పో అని పంపించాను అనుకో, ఆ మనిషిలో వాక్యం లేదనుకో, ఆ పోయిన చుట్టం మళ్ళీ వచ్చింది. అది ప్రాబ్లం. ఎందుకు ఇంత టైం తీసుకోవటం, ఎందుకు ఇంత రిస్క్ చేయటం అంటే, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ముందు వాక్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తా. వాక్యంతో ఆ వ్యక్తిగా నింపబడే పని అయితే పోయిన దయ్యం, వెళ్ళగొట్టబడిన దయ్యం ఇక మళ్ళీ రావడానికి లేదు. నేను చదివిస్తా. ఏం వచ్చినా చదివిస్తాను తెలుసా? నువ్వు బాప్తీసం ఎన్నేళ్ళు అయింది? 4 ఏళ్ళు. ఏం చదువుకున్నా? ఇంటర్ చదువుకున్నా. సరే, కళ్ళు తెరు చూడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. బాప్తిస్మం పొందిన వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో చూడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అది బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఏమనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధ పరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. అందరూ వినండి. ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినండి. బాప్తిస్మం పొందక ముందు నీ పాపాలన్నీ నీ నెత్తినే ఉంటాయి. బాప్తిస్మం పొందినప్పుడే పాపములు కడగబడతాయి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 13-14 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడు. 7వ వచనం నుంచి కిందికి చదువు. 22. నేను నేల మీద పడి సౌలా సౌలా 13-14 వచనాలు చూడు ఒకసారి. సౌలా సహోదర, అది ఆ మొక్క వినండి. బాప్తిస్మం పొందనోళ్ళు వినండి, పొందినోళ్ళు వినండి, పొందనోళ్ళు కూడా వినండి. 14 చదువు.
అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అదయ్యా, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. బాప్తిస్మం పొంది, సౌండ్ పెంచండి. ఏమండి, నీరసం నాకండి, మీకు కాదు. ఏందండి, పెంచండి, సౌండ్ పెంచి చెప్పండి. బాప్తిస్మం పొంది, వాళ్ళు చెప్పట్ల, నోరే తెరవట్లేదు. అందరు కలిసి చెప్పండి. బాప్తిస్మం పొంది పాపాలు 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 అనుందా లేదా? బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే, పొందకపోతే నెత్తినే ఉంటాయిగా. ముందేం చేయాలి? దానివల్ల ఏం జరిగిద్ది? ఎప్పుడైనా కంచం కడుక్కోకుండా అన్నం తిన్నావా? తెప్పాల కడుక్కోకుండా వండావా? వాళ్ళకెళ్ళి చూస్తున్నాను, మీరు కదా. అంటే వాళ్ళలో కూడా ఉండొచ్చు, దాన్నే ఉంది. కానీ ఆమె పుట్టింటికి పోయినప్పుడు వండుకోక ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. తెప్పాళ్ళ కడగకుండా వండుతారా? కొత్త ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇల్లు కడుక్కోకుండా ఇంట్లోకి ఎంటర్ అవుతామా? ఫస్ట్ చేసే పని ఏంది? అంతకుముందు వేరే వాళ్ళు అద్దెకుండి పోయారండి, ఇప్పుడు మనం ఉంటున్నాం. ఫస్ట్ చేసే పని ఏంది? ఇల్లు కడుక్కుంటాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి ముందు చేసే పని ఏంటంటే, ఆయన మనల్ని యేసు రక్తంతో కడుగుతాడు. బాప్తిస్మం పొందటం ద్వారా పాపాలు కడగబడతాయని చెప్పాడు. మరి ఇంకా పొందకుండా నువ్వు పైన ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? అవునా? మన తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది, మాల వేసుకున్నారు 41 రోజు, యేసు ప్రభు మాల వేసుకున్నారు. నేను అంటున్నాను, 41 రోజు నిష్టగా ఉండి తర్వాత మళ్ళా నువ్వు లోకానుసారంగా జీవించవచ్చని బైబిల్లో ఎక్కడా లేదు నాన్న. నేను అంటున్నాను, వేసుకునే మాల ఏదో లైఫ్ లాంగ్ వేసుకో, దాన్ని బాప్తిసం అన్నారు. ఇప్పుడు ఈ మాల వేసుకొని 41 రోజు దీక్ష తీసుకొని తర్వాత వదిలేస్తే దానివల్ల వనుగూరే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఏదో అందరూ వేసుకున్నారు, నేను వేసుకున్నానన్న ఆనందం తప్ప దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కానీ యేసు ప్రభు మొదట ఏం చెప్తున్నాడో ఆ మాట విను. ఏంటంటే, బాప్తిస్మం పొంది టోటల్గా క్లీన్ అవు. అది పర్మనెంట్ సొల్యూషన్ నీ పాపానికి. 41 రోజు నీతి బతుకు అది మన సమస్యకు పరిష్కారం కాదు. ఏదో ఆత్మానందం పరమానందం అన్నట్టు దానివల్ల ప్రయోజనం లేదు నాన్న. అయినా వేసుకున్నావు. నేను అంటున్నాను ఏంటంటే, ఎటుగుడి దేవుని కొరకు నీతిగా బతకాలని దీక్ష పూనేవు గనుక అదేదో బాప్తీసం తీసుకో. నువ్వు బాప్తీసం పొందావా, ఇక ఈ పై దీక్షలు అవసరంలా నీకు. ఆల్రెడీ నువ్వు దీక్షాబద్ధుడవే, నువ్వు పరిశుద్ధుడవే. పాపానికి దూరంగా ఉంటే చాలు, అదే పథ్యం. మనకి ఇచ్చిన పథ్యం ఏంటంటే, పాపానికి దూరంగా ఉండటమే పథ్యం. ఇక నువ్వు కింద పండుకో, నేల మీద పండుకో, చెప్పులు లేకుండా తిరుగు, ఒకటికి పోయి వచ్చినప్పుడు ఒక పని చేయి, రెండుకు పోయి వచ్చినప్పుడు నీళ్లు పోసుకో, ఇవన్నీ ఏం లేవు. స్తోత్రం. ఇవన్నీ ఏం లేవు. డైలీ ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతలో బతుకు. అద్భుతం కాదు? మోయగలిగే కాడేగా ఇది. మోయ సఖ్యం కాని కాడైతే కాదు, మోయగలిగే కాడి. అందుకే చెప్తున్నాను, బాప్తిస్మం పొందుట ద్వారా పాపములు కడగబడతాయి. ముందు చేయాల్సింది ఇది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి చేత చదివిస్తాను, నేను చదివిస్తాను. ఈ వచ్చినాం, బాప్తిస్మం పొందానన్నావు, పొందానన్నా. పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు? క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ. ఈ ఒక్కచోటే ఉందా? 1 కొరింథీ పత్రిక 3:16లోను 6:19లోను ఏ మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసం అని ఉన్నాయి చూడు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. అదుగో దేవుని ఆత్మ బాప్తిస్మం పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు. 2:6-19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ. 3 చూపించి 4వది యోహాను సువార్త 14:16 తొందరగా చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అద్దుగో అమ్మాయి, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తుంటే పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకే? బాప్తిస్మం పొందిన నీలోకి దయ్యం వస్తే ఈ వచనాలన్నీ ఏమవ్వాలి? అప్పుడు గతుక్కుమంటది, వాట్ ఈస్ దిస్ అని. మరి అంతేగా వాక్యం ఏం చెబుతుంది? ఇలా ఉంది. ఒకటి. 2వది చూడు చదువు. మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు 16లో. నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. బాప్తిస్మం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా, నీకు పడతాయనుందా? మరి నీకెట్టబట్టింది? నీకు ఇచ్చిన అధికారం ఏంది? వాటిని వెళ్ళగొట్టే అధికారం. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్తాయని ఉంది. ఈ ఒక్క చోటే ఉందా? మార్కు సువార్త 3:13 మత్తయి సువార్త 10:1 అలాగే లూకా సువార్త 10:14 ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, వాటి మీద మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది? జనాలకు పడితే నువ్వు వదిలించాలి కదా, అది కదా అధికారం. నీకు పట్టడం ఏంటి అమ్మా? అసలు ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని నీకు తెలుసా? బాప్తిస్మం పొందావు, కానీ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని, నువ్వు అధికారం పొందుతావని, నీకు శక్తి కలుగుతుందని, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని, ఇది నీకు తెలుసా? ఈ వాక్యం నీలో లేదు. నేను చెప్పినప్పుడు ఎనో చర్చికి వచ్చి కూర్చుంటావు, పక్కన బొట్లకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో కుయ్యో మొర్రను మోచుకుంటే గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? గోల్డ్ రేట్ ఎంత? ముసుకేసి నేను చెప్పేది ఏందో, మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది, ఎంత కాస్ట్ అయినాయి, డిజైన్ బాగుంది. నేను హల్లెలూయా అనగానే మళ్ళీ హల్లెలూయా నాదొకటి వేసుకోయా, గుంపులో నాదొకటి. ఆ పక్కన చెప్పింది అనుకో, వాక్యం జరుగుతుంది కదా, వాక్యం వినండి అంటే వాక్యం వింటానే ఉంటానండి నేను. వాక్యం ఎందుకు ఉంటాను, అది బాగుంటేను ఈ మాట అందని ఇంకొక ఆకెళ్ళి చూసిద్ది. అరే దృష్టి పెట్టి అసలు వాడు ఏం చెబుతున్నాడు, వాడి షాప్ ఏంది, అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది, నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, లోపలికి పోవాలిగా వాక్యం. త్రోవ పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం. ముళ్ళ కంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు, ఎట్లా జయం పొందుతావు? నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి. పోనివ్వాలి కదండి దేవుని వాక్యాన్ని లోపలికి. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని, అనవసరపు విషయాలతో నింపుకున్నావు, సినిమా స్టోరీలతో నింపుకున్నావు, సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు. సైతాను కుట్రదే. దేవుని వాక్యంతో, దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు.
అందుకే నిష్ఫలులంగా, ఫలశూన్యులంగా, బలహీనులంగా అయిపోయాం మనం. మళ్ళా చర్చిలో పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది. ఎవరికమ్మా? నీకు సెల్ ఫోన్ అమ్మా అది. ఎందుకు రాశారు భక్తులు ఆ పాట? వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని. పెద్ద భక్తులు, వెనకటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా? అది ఎంత ముఖ్యమో తెలుసా? చదవాలి, వినాలి, గైకొనాలి, గుండెల్లో దాచుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆయన, దేవుడు కృపను బట్టి ఒక ఆయన పాట పొందుకున్నాడు దేవుడి దగ్గర. మీకు తెలుసా ఆయన? తెలుసా మీకు? ఎవరు? నాకెళ్ళి చూపిస్తారు ఏందండి? నాకు తెలిసిన ఆయన పాడాడు. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే జీవమునుందగా లేవే. ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియిన్. ఏ కొట్రా? ఓకే. ఎంత గంభీరంగా చెప్పి, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రోజు రుచి చూడవే జీవా. చెత్త ఎందుకే నీకు? చెత్త నాశనం చేసిద్దే, లోకం నాశనం చేసిద్దే, అది వద్దే. వాక్కుతో నింపబడవే, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, జీవం పొందుతావు, అభిషేకం పొందుతావు, ఆత్మను పొందుతావు, దయ్యాలను వెళ్ళగొడతావు, 10 మందికి ప్రయోజనకరం అవుతావు, నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి, నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, రక్షింపబడతావు, బాగుపడతావు, దీవించబడతావు. కానీ మన బుద్ధి తెలుసా మీకు? వాక్యంకి వెళ్ళిపోదు. చెత్త పుస్తకం ఒకటి ఈ దరి నుంచి ఆ దరి దాకా తెంపు లేకుండా చదువుతారు. బైబిలి ఒక అధ్యాయం చదివి ముందుకి వెనక్కి ఊగుతుంటారు. తాగుబోతాడు కానీ బాగా ఫుల్ అయి తూగినట్టు ఒక అధ్యాయం కూడా సగం చదివేసరికి కోమా పేషెంట్. పూర్తిగా 2 అధ్యాయాలు చదివించండి, చదవండి మీ శరీరం చేత, మీ కళ్ళ చేత. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. తూగుడు వచ్చిద్దా రాదా? షో చేయొద్దు, నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అదే వేరే నవల ఒకటి చదువు, వేరే చెత్త పుస్తకం ఒకటి తీసుకో, కళ్ళు వెలుగుతూ ఉంటాయి, గుడ్లు బయటకు వస్తుంటాయి. 3 గంటలు సినిమా చూడు, పొరపాటును కూడా కునుకొచ్చిద్దా? వచ్చిద్దా? పోయొస్తావా? కనీసం నెక్స్ట్ సీనేమో బైబిల్ ముందు పెట్టుకో. 1 అధ్యాయం 2 అధ్యాయం చదవటం అప్పటికే పిర్యం, రేటు. 2 అధ్యాయాలు ఏడిస్తే అనుకునేదని మంచం ఎక్కేది. హృదయంలో ఫీలింగ్ ఏం తెలుసా? 2 అధ్యాయాలు చదివా ఈరోజు, అసలు నేను వాక్యం చదివా. పిర్యం అంటే తెలుసా? బాగా రేట్ అని. దేవునికి స్తోత్రం. ఏం బతుకులండి మన బతుకులు, ఎక్కడండి బాగుపడేది? కానీ ఉన్న సత్వ సారమంతా వాక్యంలో ఉందని ఉంది. చర్చ అనక చెయ్యా లేకపోతే వాక్యమా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నిలబడతారా? నువ్వు ఇట్లాంటి ఎన్ని చెప్పినా పెద్దోడా మేము మానుకోమరా, మేము అట్ట అయిపోయాం అంతే. నేను చెబుతున్నా, నీకు ఆ ఎండకు నిలబడే చాకిరి కూడా ఉండదు. నేను చెప్పిన మాటలు నువ్వు లోపలికి తీసుకో, నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. శతాధిపతిని నా యేసయ్య మెచ్చుకున్నాడు. శతాధిపతిని నా యేసయ్య మెచ్చుకున్నాడు, అన్యుణ్ణి మెచ్చుకున్నాడు. అందరి మీద చేతులుంచి బాగు చేయాలని అందరూ కోరుకుంటారు. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి ఏం కోరుకున్నాడు?
రోగం ఉన్న దగ్గర చెయ్యి ఉంచుతాడేమో అని ఆశించారు. అట్లాగే అందరి ఆశ, రోగులు ఆశ అయింది చెయ్యి ఉంచాలని. కానీ శతాధిపతి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చి నా దాసుని స్వస్థపరచడానికి నేను పాత్రుని కాను. ఒక్క మాట సెలవి అయ్యా, ఒక్క మాట అనయ్యా, ఆ మాట వెళ్ళిపోయిద్దయ్యా, కార్యం జరిగిద్దయ్యా, ఒక్క మాట అయ్యా అన్నాడు. ఆశ్చర్యపోయాడు యేసయ్య. రాసుంది ఆ మాట బైబిల్లో. ఆయన ఆశ్చర్యపోయాడని. ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులో ఎవరికైనానూ ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు అని అతన్ని మెచ్చుకొని, పో, నీవు కోరినట్టే నీకు అగును కాకపో అన్నాడు. ఇంతమంది నిలబడతారు, ఎంతమంది చెబుతారు కోట వైపు, అన్నావు ఒక మాట ప్రార్థన చేయి పడిపోతా, నువ్వు అక్కడుండి పలికినా చాలన్న దేవుడు జవాబిస్తాడని ఎంతమంది అంటారు? కొంతమంది ఇట్ట అంటుంటారు, దూరం నుంచి వచ్చా, దూరం రా, అడుగు పోతున్నావే, ఎంత దూరం నుంచి? వైజాగ్ నుంచి వచ్చాదా, దగ్గరకు రా, వచ్చి ఏం చేయాలి? నెత్తిమే చేయబెట్టు. ఏమండి, దేవుని బిడ్డలుగా వినండి. నేను మీ మీద చేతులు ఉంచటం కాదు, మీరు ఇతరుల మీద చేతులుంచి అధికారం పొందారు, అది విషయం. మీరు ఆ పిల్ల చేష్టలు ఎప్పుడు మానుకుంటారో, మీరు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో, ఎదుటి వాళ్ళకి మీరు చేతులుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారో. మళ్ళీ ఇంకో వింతైన విషయం చెప్పనా? చేతులుంచటమే అన్నాడు, మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందేదని లేదు. జస్ట్ టచ్ చేస్తే చాలు అన్నాడు. మీరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు. అపోస్తలులు నూనె రాసి చేతులు ఉంచారు, అంతే, తగ్గిపోయింది. దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన అధికారం, దేవుడిని ఎరగని అన్యజనులకు మనం తాకుట ద్వారా స్వస్థత కలిగిద్ది. చప్పట్లు కొట్టారు కానీ నిజంగా ఎంతమంది సీరియస్గా తీసుకున్నారండి ఇది? నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా? మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత, ఎవరు అందులో? పాస్టర్లు చేతులు ఉంచినప్పుడు అని ఉందా? నమ్మిన వారు చేతులు ఉంచినప్పుడు అని ఉందా? అస్సలు ప్రియులారా, నా శోభ ఏందో మీకు అర్థమయ్యేటట్టు 2 మొక్కలు చెబుతా. మీరందరూ అట్టంటోళ్ళులాగా తయారైతే సమాజం మొత్తం ఉజ్జీవింపబడిద్ది. అది నా బాధ, నా బాధ అది. ఇంతమంది ఇతరులకు కార్యాలు జరుగునట్లు చేతులుంచి ప్రార్థన చేసే శక్తి పొందిన వాళ్ళైతే, అలాంటి వాక్కు కలిగిన వాళ్ళైతే, అలాంటి వ్యక్తులైతే మీ సమాజాలన్నీ మీ దగ్గరికే వస్తాయి. అక్క ప్రార్థన చేయవా? అన్యులు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర. అక్క ప్రార్థన చేయవా? చేతులు ఉంచవా నా మీద? అక్క నా బిడ్డకి బాగలేదు అక్క, చెయ్యి ఉంచవా? అక్క నా బిడ్డకి దురాత్మ పట్టినట్టుంది అక్క, గద్దించవా? ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ఎవరన్నా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న స్పర్శ నీకుందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న నిశ్చయిత నీకుందా? నువ్వు రోగిని తాకినప్పుడు నీలో నుండి పరిశుద్ధాత్మ వారిని స్పర్శిస్తాడన్న నిశ్చయత, విశ్వాసం నీకుందా? ఉంటే తప్పకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న యేసు యొక్క ఆత్మ ప్రజలకు అర్థమవుతుంది. అందుకే నువ్వు వస్తున్నా పోతున్నా లేచి నిలబడి మరీ నిన్ను సన్మానిస్తారు అన్ని జనులు. నువ్వు వస్తున్నా పోతున్నా నీకు వందనాలు చెప్తారు. ఎందుకు? ఆ దైవత్వం నీలో కనపడింది కనుక నీకు వందనాలు చెప్తారు.